హలో అందరికీ. నేను ఈ సెషన్లో స్ట్రింగ్ స్లైసింగ్ గురించి చెప్పబోతున్నాను. మెయిన్గా స్ట్రింగ్ స్లైసింగ్లో మనకి ఒకటి స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో మనకి స్టార్ట్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది. ఓకేనా? ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్గా ఏమిటంటే, ఇప్పుడు స్టార్ట్ అంటే ఏంటిది? స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ వాల్యూ. స్టాప్ అంటే ఎండింగ్ వాల్యూ. స్టెప్ అంటే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా? దాన్ని మనం స్ట్రింగ్ స్లైసింగ్ అంటాం. ఇప్పుడు నేను సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కాబట్టి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాను, ఓ స్ట్రింగ్ ఇచ్చాను. మనం ఎప్పుడైనా స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్లో ఇవ్వాలి. స్ట్రింగ్ అంటే మనం టెక్స్ట్ ఇస్తాం కదా, మనం టెక్స్ట్ ఇచ్చాము, ఆ టెక్స్ట్ అనేది డబుల్ కోట్స్లో ఉండాలి. ఓకేనా? డబుల్ కోట్స్లో టెక్స్ట్ ఉండాలి. ఈ టెక్స్ట్ అంటే ఇది ఒక వేరియబుల్. ఓకేనా? ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది టెక్స్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ప్రింట్ టెక్స్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఇదేంటి సింటాక్స్ స్ట్రింగ్ కదా, ఇది మనకి సింటాక్స్ కదా స్ట్రింగ్ స్లైసింగ్కి. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ చేయాలి. సో స్ట్రింగ్ ఏంటిది మనకి? స్ట్రింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కదా, అది దేంట్లో స్టోర్ అయ్యింది? టెస్ట్లో స్టోర్ అయ్యింది. సో నేను టెస్ట్ ఇచ్చాను, స్ట్రింగ్ ఇచ్చేసాను. తర్వాత స్టార్టింగ్ వాల్యూ. ఇప్పుడు నేనేమిస్తానంటే, ఇప్పుడు సపోజ్ నేను 1:2 ఇస్తాను, లేకపోతే డైరెక్ట్ ఈస్ట్ ఇస్తాను. ఓకేనా? సపోజ్ నేను ఇది ఇచ్చాను. ఓకేనా? అది అది ఇస్తే ఏమవుతుందంటే మనకి ఎంటర్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం ఈ సింబల్ ఇస్తే ఎంటర్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, చూసారా? మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ మొత్తం ప్రింట్ అయింది. అంటే మనం ఏం చేయలే కదా, స్టార్ట్ ఇయ్యలే, ఎండ్ ఇయ్యలే, స్టెప్ ఇయ్యలే. జస్ట్ మనం ఇదొక సింబల్ ఇచ్చాము, డబుల్ డాట్ సింబల్ ఇచ్చాము. సో ఇచ్చినప్పుడు మనకి ఏమైంది? ఎంటర్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ నేను ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. సపోజ్ నాకు 1:2 అని ఇచ్చాను. నేను ఇప్పుడు ఇచ్చాను 1:2 ఇచ్చాను కదా. ఎప్పుడైనా సరే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇది ఎప్పుడు చూసినా స్టార్టింగ్ అనేది జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? P0, Y1, 2, 3, 4, 5, 6, 7 ఇప్పుడు ఎట్లా అంటే చెప్తాను మీకు. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇప్పుడు ఏమైంది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10. ఓకేనా? ఒక పని చేయండి అయితే, ఇది ఎక్కువ అవుతుంది కదా, సో ఇది తీసేద్దాం. జస్ట్ నేను ఏమి ఇస్తానంటే ఇది సరిపోతుంది మనకి. ఓకేనా? నేను తక్కువ చేసింది అంతే స్ట్రింగ్ని. ఇప్పుడు ఏమేనంటే, ఇప్పుడు ఏముంది? స్ట్రింగ్ ఎప్పుడైనా 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? 0 అంటే P, 1 అంటే Y, 9 అంటే G. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేశాను, టెక్స్ట్ 1 ఇస్తాను. 1 ఇప్పుడు ఉత్త ఈస్ట్ పెడితే, సింగిల్గా ఈస్ట్ పెడితే మొత్తం ప్రింట్ అవుతుంది. అవును కదా? ఇప్పుడు మనం 1 ఈస్ట్ పెడితే 1 అంటే ఇది కదా, ఇక్కడ నుంచి మొత్తం ప్రింట్ అవుతుంది. అంటే ఇది మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకేనా? రన్ చేద్దాం. చూసారా మనకి ఏమైంది? YTH. చూసారా? YTH ఇదంతా ప్రింట్ అయింది స్ట్రింగ్. అంతే. ఇప్పుడు నేను 2:2 ఇస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ప్రింట్ అవ్వాలి, ఇక్కడ నుంచి ప్రింట్ అవ్వాలి అంటే ఎట్లా? 3 నుంచి మొత్తం, అంతే కదా? సో అప్పుడు మనం ఏం చేయాలి?
నేను ఇది కామెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3:3 ఇస్తాను. సో మనకి ఇదంతా ప్రింట్ అవుతుంది. చూడండి, చూసారా, అంతా ప్రింట్ అయింది. ఇప్పుడు అట్లే ఓకేనా. ఇది మనకి ఇప్పుడు సపోజ్ నాకు ఇది ప్రింట్ అవ్వాలి, PROG అంటే ఏం చేయాలి, 6 పెట్టాలి. చూసారా, PROG ప్రింట్ అయింది, ఇంతే. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్, ప్రింట్ ఆఫ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే -1 ఈస్ట్ అని ఇస్తాను. -1 ఈస్ట్ అని ఇచ్చాను. ఫస్ట్ చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. -1 ఈస్ట్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే -1 ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈస్ట్ -1 ఇస్తాను. ఓకేనా. దాని ముంగట ఏం చేయాలి, మనం టెక్స్ట్ చేయాలి కదా, అది మర్చిపోయాం. టెక్స్ట్ ఆఫ్ ఈస్ట్ -1 ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏం వస్తుందో. చూసారా, మనకి ఏం వచ్చింది అంటే ఈస్ట్ -1 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి లాస్ట్ నుంచి మొత్తం ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 0 నుంచి 9 వరకు ఇవి ఉన్నాయి ఇండెక్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ మనం ఇండెక్స్ -1 ఇచ్చినప్పుడు ఇది -1 అంటే ఇది -1 -2 అట్లా -1 తర్వాత -2 ఇలా. ఇది కొంచెం లెంతీగా వస్తుంది, సో నేను జస్ట్ సింపుల్గా చెప్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది -1, ఇది -2 -3 అంటే మనం మైనస్ ఇచ్చినప్పుడు లాస్ట్ నుంచి వస్తుంది, లాస్ట్ నుంచి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం 0 నుంచి ఇచ్చినప్పుడు 0 నుంచి మొత్తం ప్రింట్ అయింది కదా. ఇప్పుడు 2 ఇచ్చాను, 2 కానీ మొత్తం ప్రింట్ అయింది. 5 ఇచ్చాను, 5 నుంచి మొత్తం ప్రింట్ అయింది కింద. ఓకే కదా. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈస్ట్ -1 ఇచ్చినప్పుడు మనకి లాస్ట్ నుంచి ప్రింట్ అవుతుంది. లాస్ట్ అంటే రివర్స్ ఇస్తుంది. ఫస్ట్ G, తర్వాత O, తర్వాత R, తర్వాత P, తర్వాత N, తర్వాత ఇట్లా అలా ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో మనకి లాస్ట్ నుంచి ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది కామెంట్ చేద్దాం. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈస్ట్ -2 పెడతా. ఈస్ట్ -2 పెట్టాను కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ నుంచి వెళ్తుంది. అంటే ఈస్ట్ -2 అంటే లాస్ట్ నుంచే అవుతుంది. కాకపోతే -2 అంటే ఫస్ట్ G ప్రింట్ అవుతుంది, తర్వాత R ప్రింట్ అవుతుంది. అంటే 2 అంటే ఇప్పుడు 2 ఉంది కదా. సో 2 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ G, తర్వాత R, తర్వాత N, అట్లా 2 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత H, తర్వాత Y, ఇలా ప్రింట్ అవుతుంది రివర్స్గా. చూడండి, చూసారా ఏం ప్రింట్ అయింది, GRNHY ప్రింట్ అయిందా, GRNHY అంతే ఇలా. ఇప్పుడు సపోజ్ నేను -3 ఇస్తాను, -3 ఇస్తే లాస్ట్ నుంచి 3 అనేది ఇంక్రిమెంట్. ఫస్ట్ G, తర్వాత P, తర్వాత H, అట్లా 3 అనేది ఇంక్రిమెంట్ అట్లా. అంటే ఇప్పుడు ఇది మనం మైనస్ ఇచ్చినప్పుడేమో డిక్రిమెంట్. ఓకేనా. డిక్రిమెంట్ అంటే లాస్ట్ నుంచి వస్తాం కదా, లాస్ట్ నుంచి 3 అనేది ఇస్తుంది. లాస్ట్ నుంచి 3 అనేది ఇస్తుంది. రన్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. చూసారా, 3 అనేది ఇచ్చేయండి. ఫస్ట్ G, తర్వాత P వచ్చింది కదా, తర్వాత H వచ్చింది, తర్వాత మళ్ళీ P, ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ ఆఫ్ 0:6 అని ఇస్తాను.
అనుకోండి, ఇలా ఇచ్చాను 0:6 ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది, నేను రేషియో ఇచ్చాను అంటే 0:6 అని ఇచ్చాను. ఓకేనా, అంటే 0 అనేది స్టార్టింగ్ వాల్యూ, 6 అనేది ఎండింగ్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు 0 అంటే ఏంటిది, పీ కదా. 0 అంటే పీ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 అంటే ఏంటిది, ఈ పీ వరకు. అంటే స్టార్టింగ్ 0 ఎండింగ్ 6 అంటే 0 నుంచి 6 వరకు ప్రింట్ అవుతుంది. 0 నుంచి 6 వరకు ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. చూసారా, మనకి ఏం ప్రింట్ అయింది, పైథాన్ అని ప్రింట్ అయింది. అంతే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటిదంటే, ఇప్పుడు 0:6 ప్రింట్ అయింది కదా, సో మనకి ఈ పీ ప్రింట్ అవ్వాలి, ఈ పీ అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం మిడిల్ వాల్యూ ఇచ్చినప్పుడు, అంటే సెకండ్గా అంటే స్టాప్ వాల్యూ ఇచ్చినప్పుడు, ఎండింగ్ వాల్యూ అంటే దీన్ని ఎండింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు దానికి -1 తీసుకుంటుంది దీనికి. ఎందుకంటే మనం చూసాం కదా దేంట్లో, అంటే ఫర్ లూప్లో చూసాం ఆల్రెడీ, రేంజ్ అంటే n-1 అని. సో ఇది కూడా అంతే, మన ఎండింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే -1 లాగా తీసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 0:6 ఉంది కదా, సో మన ఓన్లీ పైథాన్ వరకే ప్రింట్ అయింది. ఇంకా -1, n-1 అంటే ఇప్పుడు 6 - 1 5 కదా, సో 5 ఇది మాత్రం ప్రింట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఈ మధ్యలో అంటే మనం ఎండింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రం ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇలా ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను చేస్తానంటే నాకు 0:6 అంటే మళ్ళా మనకి 0 నుంచి 5 వరకే ప్రింట్ అవుతుంది. ఓకేనా, 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈస్ట్ 2 అని ఇస్తాను. ఇప్పుడు ఏమైంది, నేను ఏం చెప్పాను, స్టార్ట్, స్టాప్, స్టెప్ అంటే ఇంక్రిమెంట్, ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, ఎంత డిక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు నేను స్టార్ట్ అనేది 0 ఇచ్చాను, ఎండ్ అనేది 6 ఇస్తే అంటే -1 కదా. ఎప్పుడైనా మిడిల్ వాల్యూ అనేది -1 చేయాలి. ఓకేనా, అంటే 5, 0:5 అంటే పైథాన్. ఓకేనా, తర్వాత ఈస్ట్ 2 అంటే రెండు సార్లు ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ పీ ప్రింట్ అవుతుంది, తర్వాత టీ ప్రింట్ అవుతుంది, తర్వాత ఓ ప్రింట్ అవుతుంది. అంటే జంప్ అవుతుంది, 2 అట్లా జంప్ అవుతుంది. చూసారా, PTO వచ్చింది మనకి, అంతే కదా. PTO, ఫస్ట్ పీ, తర్వాత టీ, తర్వాత ఓ, 2 జంప్ అయింది. 2 అంటే ఇంక్రిమెంట్ కదా, సో 2 జంప్ అవుతుంది అలా. ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని ఇచ్చాను. ఓకేనా, ఇలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం రాద్దాం, ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే 1:6 ఏం ఇద్దాం, 4 ఇద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 1:6:4 అని ఇచ్చాను, అంటే 1 కా నుంచి స్టార్ట్ అవుతుంది, 1 కా నుంచి ఈడికే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే 6 అంటే 5 కదా, సో 5 అంటే YTHON. నేనేమి ఇచ్చాను, 4 అని ఇచ్చాను. సో ఫస్ట్ మనకి Y ప్రింట్ అవుతుంది, N ప్రింట్ అవుతుంది, అంతే కదా, YN ప్రింట్ అవుతుంది. చూసారా, మనకి Y ప్రింట్ అయింది, N ప్రింట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మీ ఒక్క గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈస్ట్ -1 అంటే రివర్స్ వస్తుంది, రివర్స్. ఓకే కదా, ఇలా వస్తుంది. ఓకేనా, GORP, ఈస్ట్ -1 ఎప్పుడు వాడతామంటే రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ అప్పుడు వాడతాం. నెక్స్ట్ ప్రింట్ టెక్స్ట్ ఇలా ఉంది.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఏమిద్దాం 1 లేదంటే ట్రై చేద్దాం. ఇది వర్క్ అవుతలేదు చూద్దాం. -1 ఈస్ట్ ఈస్ట్ -1 ఈస్ట్ ఈస్ట్ అంటే లాస్ట్లో ఒకటే ప్రింట్ అయింది. ఆహా, ఓకే. అంటే ఏంటంటే ఇందులో మనకి స్టార్టింగ్ వాల్యూ -1 ఒకటే ఇచ్చాం కదా. స్టార్టింగ్ వాల్యూ ఇంకేం చెప్పాను, స్టార్ట్ వాల్యూ అని చెప్పాను కదా. స్టార్ట్ స్టెప్ తర్వాత స్టార్ట్ స్టాప్ స్టెప్. సో ఇది స్టార్టింగ్ వాల్యూ కదా. స్టార్టింగ్ వాల్యూ ఏముంది, జీ ఒకటే ఉంది. మనం ఎండింగ్ వాల్యూ ఏం ఇవ్వలే కదా. సో అందుకే జీ ఒకటే ప్రింట్ అయింది. ఓకేనా. ఇది ఇది మనకి స్ట్రింగ్ స్లైసింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.